నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా నిరీక్షణ. యుఎస్ఏలో నివాస హక్కుల కోసం 12 లక్షల మంది భారతీయుల ఎదురుచూపు. నువ్వేమీ అమాయకుడివి కాదు, రామ్దేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్. నేడు మెతుకు సీమకు కేసీఆర్. సుల్తాన్పూర్ లో ప్రజా ఆశీర్వాద సభకు అంతా సిద్ధం. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇదే బిగ్గెస్ట్ 6. దినేష్ కార్తిక్ కొట్టిన ఆ షాట్ చూడాల్సిందే. కోపం, ఆవేశం, కోహ్లీలో టెన్షన్. నెట్టింట వైరల్ అవుతున్న కోహ్లీ వీడియో. శంకర్ కూతురు రిసెప్షన్ లో చిరంజీవి ఫ్యామిలీ. రణ్వీర్ సింగ్ డాన్స్. బేరిష్ మోడ్ లో స్టాక్ మార్కెట్లు. అవిరవుతున్న మదుపరుల సంపద. ఇరవై 28 ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు. తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే గ్రీన్ కార్డు కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్ లో భారతీయుల సంఖ్య 2023 నవంబర్ 2 నాటికి 12,59,443కు చేరుకుంది. అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తాజా గణాంకాలని విడుదల చేసింది. డాక్టర్లుగా, సైంటిస్టులుగా, కాలేజీ ప్రొఫెసర్లుగా, మల్టీనేషనల్ కంపెనీ సీఈఓలుగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం గ్రీన్ కార్డు పొందలేక అవస్థపడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా, ఫిలిప్పైన్స్ దేశాలతో పోల్చితే గ్రీన్ కార్డు పొందటంలో భారతీయుల వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉంది. గ్రీన్ కార్డు బ్యాక్లాగ్స్ లో 1,48,000 మంది చైనా వాళ్ళు ఉన్నారని నివేదిక తెలిపింది. దీనికి కారణం అమెరికా వలస విధానమని నివేదిక అభిప్రాయపడింది. అమెరికా చట్టసభ కాంగ్రెస్ సరైన చర్య తీసుకోకపోతే గ్రీన్ కార్డు కోసం నిరీక్షించే భారతీయ వృత్తి నిపుణుల సంఖ్య 2030 నాటికి 21,95,795కు చేరుకుంటుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఆధునిక వైద్యాన్ని హేళన చేస్తూ పతాంజలి సంస్థ రిలీజ్ చేసిన యాడ్స్ విషయంలో బాబా రామ్దేవ్, బాలకృష్ణలు కోర్టు కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఆ ఇద్దరు హాజరయ్యారు. గత వారం కూడా హాజరైన ఆ ఇద్దరిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యోగా గురించి మీరు ఎంతో మంచి చేశారని, దాని పట్ల మేము గౌరవం ఇస్తున్నామని బెంచ్ తెలిపింది. బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని ఆ ఇద్దరు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చడం తన ఉద్దేశం కాదని రామ్దేవ్ అన్నారు. ఆ ఇద్దరి ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది. ఆయుర్వేద గొప్పతనం గురించి చెప్పేందుకు ఇతర వైద్య విధానాలను ఎందుకు తక్కువ చేశారని ధర్మాసనం అడిగింది. చట్టం అందరికీ ఒకటే అని జస్టిస్ అమానుల్లా పేర్కొంది. దానికి బదులిస్తూ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని బాబా రామ్దేవ్ తెలిపారు. మిమ్మల్ని క్షమిస్తామని మేం చెప్పడం లేదు. మీ గత చరిత్రను చూసి మీ పట్ల గుడ్డిగా ఉండలేమని, కానీ మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని, మీరేమీ అమాయకులు కాదు అని, కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల మీకు తెలిసి ఉంటుందని జస్టిస్ కోహ్లీ అన్నారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేశారు. బీఆర్ఎస్ అధినేత కేకే చంద్రశేఖర్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్ లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సభ నిర్వహించనున్న స్థలాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, సోమవారం పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి
సంగారెడ్డి క్రాంతి కిరణ్ తో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై వారికి పలు సూచనలు చేశారు. అనంతరం చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు. సభలో హరీష్ రావుతో పాటు మెదక్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి, గాలి అనిల్ కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొనున్నారు. సుల్తాన్పూర్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రసంగించిన నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. మంగళవారం సాయంత్రం 5:30 కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పటాన్చేరు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్పూర్ చేరుకుంటారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేష్ కార్తిక్ ఈ ఐపీఎల్ సీజన్ లో అతిపెద్ద సిక్స్ ను బాదాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అతను భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ సుమారు 108 మీటర్ల దూరం ప్రయాణించింది. 288 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్బీసీ దాదాపు టార్గెట్ వరకు వెళ్లింది. అయితే దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్ లో స్టన్నింగ్ బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. 35 బంతుల్లో అతను 83 రన్స్ చేశాడు. దాంతో 5 4లు 7 సిక్సర్లు ఉన్నాయి. 25 రన్స్ తేడాతో ఆర్సీబీ ఓటమి చూపించేసింది. That's hit the roof and come down. Wow, what a shot. Geez, he plays this well. హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా మానసిక వేదనకు గురైనట్లు కనిపిస్తుంది. ఒకవైపు సన్ రైజర్స్ బ్యాటర్స్ బాదుతుంటే ఆ ఊచకోతను చూసి కోహ్లీ తట్టుకోలేకపోయాడు. రకరకాల భావోద్వేగాలను ప్రదర్శిస్తూ తనను తాను శాంతిపరుచుకునే ప్రయత్నం చేశాడు. బెంగళూరుతో జరిగిన హై స్కోరింగ్ గేమ్ లో సన్ రైజర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమిని తట్టుకోలేకపోయిన కోహ్లీ భావోద్వేగాన్ని అతని ముఖంలో కనిపించింది. సోషల్ మీడియాలో కోహ్లీ హావభావాలకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ శరవేగంగా హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక చివరిలో అబ్దుల్ సమీద్ పవర్ హిట్టింగ్ తో హైదరాబాద్ జట్టు భారీ స్కోరును సాధించింది. 288 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరుకు కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చాడు. 42 పరుగులు చేసి అతను అవుట్ అయ్యాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇల్లు పెండ్లి సందడితో కోలాహలంగా మారింది. శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తిక్ వివాహ బంధంతో సోమవారం ఒకటయ్యారని తెలిసిందే. లెజెండరీ దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులతో పాటు చియాన్ విక్రమ్, కమల్ హాసన్, రజనీకాంత్, నయన్, విఘ్నేష్, శివన్, సూర్య, కార్తీ, నరేష్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీస్సులు అందించారు. కాగా చెన్నైలో రిసెప్షన్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు విజయ్ సేతుపతి, జయం రవి, మోహన్ లాల్, రణ్వీర్ సింగ్, శివ కార్తికేయన్ కపుల్, కాజల్, గౌతమ్ కిచ్లు, రకుల్ ప్రీత్ సింగ్, లోకేష్ కనగరాజ్, బోని కపూర్, జాన్వీ కపూర్, నెల్సన్, దిలీప్ కుమార్, అనిరుద్ రవిచందర్ సహా పలు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రణ్వీర్ సింగ్, అదితి శంకర్ అదిరిపోయే ట్రాక్ ను డాన్స్ చేసి ఔరా అనిపించారు. ఈ ఈవెంట్ లో సెలబ్రిటీలు సందడి ఫోటోలు, వీడియో ఇప్పుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. శంకర్ చిన్న కూతురు నటి అదితి శంకర్ ఇప్పటికే తన సోదరి వెడ్డింగ్ కు సంబంధించిన స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్ల సంపద భారీగా ఆవిరైపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. ఊహించని దానికంటే
యుఎస్ ద్రవ్యోల్బణం జారీగా పెరిగింది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. వీటికి తోడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి 73,098 వద్ద ట్రేడ్ అవుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 74 పాయింట్లు కోల్పోయి 22,198 వద్ద కొనసాగుతుంది. ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేశారు. ఆ కేసులో తాజాగా విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. శిరోమండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది. ప్రస్తుతం ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు గారి టైంలో సంవత్సరానికి ఎంత ఇచ్చారు? 10 కోట్లు ఇచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నెలకి 14 కోట్లు ఇచ్చారు. ఆలోచించండి, ఒక నెలకి 14 కోట్లు, సంవత్సరానికి సుమారుగా 150 కోట్లు పెంచారు. ఎక్కడ సంవత్సరానికి 10 కోట్లు, ఎక్కడ సంవత్సరానికి 150 కోట్లు. అంటే మనసున్న మహారాజు కదా రాజశేఖర రెడ్డి. ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ. ఆయన హఠాత్ మరణం చెందితే అనేక మందికి రాజశేఖర రెడ్డి లేని జీవితం ఎందుకని ప్రాణాలు వదిలేశారు. సుమారు 635 మంది. వాళ్ళు ఆధారిస్తారన్నప్పుడు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైలుకు పంపించింది ఈ తెలుగుదేశంతో కలిసి. కానీ సేవకుడికి ఒక సేవే కనిపిస్తుంది అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఆలోచించాడు, నా తండ్రి పరిపాలన చూసి కదా ఈ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు, నేను కూడా ఆ తరహా పరిపాలన చేయాలని ఆలోచించి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇవాళ చాలా మంది 65 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎంత తేడా ఉంటుంది? బాబు నాకు 60 వచ్చింది, 62 వచ్చింది, 63 వచ్చింది. పెరాలసిస్ వాళ్ళకి 5,000. ఆలోచించండి, కిడ్నీ సంబంధిత రోగులుంటే 10,000. ఎవరైనా ఊహించారా ఇంత దయగా మారాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడని? ఆ పరిపాలనలో మనమందరం ఆనందంగా ఉండొచ్చని ఎవరు ఊహించలేదు. ఇవాళ 60 సంవత్సరాల వయసు దాటినటువంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెన్షన్ పొందేవాళ్ళు? ఒకసారి చేతులెత్తు. మీకోసం కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, మీ వాగ్దానం చేశాడు, ఇవాళ ఇచ్చి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. సందర్భంగా జరుగుతుంది. కొత్త పెన్షన్ తర్వాత కోట సోమయ్య మడికి సచివతి మడికి సచివతి మడికి సచివతి తోటపేట సింగశెట్టి రామారావు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో గల పెట్రోల్ పంపు ఏరియాలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కట్టిన కాంట్రాక్టర్ హబీబ్ కు 97 లక్షలు బిల్లు రావాల్సింది ఉన్నదని, ఇప్పటికే 8 నెలలు గడిచినా బిల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను బయట వడ్డీలకు తీసుకొచ్చి పాఠశాల కట్టడం జరిగిందని, వడ్డీలకు తీసుకొచ్చిన కాడ వారు డబ్బులు అడుగుతున్నారని, ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని, ఇన్ఛార్జీల దృష్టికి కూడా తీసుకువెళ్తున్నామని, బిల్లులు వస్తది అంటున్నారు.
కానీ నెలలు గడిచినా బిల్లులు రావడం లేదు అని, దయచేసి నాకు పాఠశాల కట్టిన బిల్లులు ఇప్పించగలరని భావోద్వేగానికి రాపోతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనకు 98 lakhs శాంక్షన్ ఉన్నది. 98 lakhs అమౌంట్ శాంక్షన్ ఉన్నది. దాంట్లో ఏంటంటే ఒక 29 lakhs మాకు రిలీజ్ అయింది జూలైలో, లాస్ట్ 23 జూలైలో రిలీజ్ అయింది. ఇంకా మాకు 67 lakhs దాంట్లో ఉన్నది. ఒక 30 lakhs డిఎంఎఫ్టీ కూడా దీంట్లో 2 క్లాస్ రూమ్స్ ఉండే, అది కూడా 2 క్లాస్ రూమ్స్ కట్టినాం. ఆ 30 lakhs కూడా పేమెంట్ రాలేదు. టోటల్ 97 lakhs మాకు వర్క్ బ్యాలెన్స్ ఉన్నది. వర్క్ చేసి కూడా 8 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఎవరు అవుతుంది అంటాను, కానీ ఇంతవరకు లేదు. మేము చాలా బయట మార్కెట్లో కొన్ని పైసలు బయట నుంచి తెచ్చినాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇంట్లో ఉన్న బంగారం అన్నీ తీసేసినాం. ఏం పరిస్థితి లేదు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ దీని మీదే పెట్టినాం. కాబట్టి అందరూ దయదలిచి అందరూ సహకరించి నాకు బిల్స్ ఇప్పిస్తే బాగుంటుంది. ఇప్పించాలనే కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే అందరు ఇన్ఛార్జ్లు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తాం. కంప్లైంట్ అంటే మనం పోయి అడుగుతున్నాం, వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు ఇంతవరకు. అవుతుంది అంటాను, కానీ అవుతుంది అంటే మేము బాగా చాలా సఫర్ అవుతున్నాం. ఇక చాలా ఒక 5-10 వేలకు కూడా కష్టం ఆ పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి 8 నెలలు అయిపోయింది. ఇంత పెద్ద చిన్న నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ సోమవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పాములపాడు గ్రామంలో ఏప్రిల్ నెల 1వ తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో శ్రీనివాసులు శెట్టి కాంప్లెక్స్ లో షేక్ ఫారూక్ బాషాకు చెందిన ఏకే ట్రేడర్ షాప్ లో మంటలు రాగా వెంటనే చుట్టుపక్కల వాళ్లు మరియు ఫారూక్ బాషా కుమారుడు అక్బర్ బాషా షాప్ వద్దకు వచ్చి మంటలను చూసి వెంటనే దగ్గరలో ఉన్న మోటార్ ఆన్ చేసి పైపుతో నీళ్లు కొట్టి షాప్లోని మంటలను ఆపివేయడం జరిగింది. ఈ సమయంలో కాలిపోయిన శవం తన తండ్రి ఫారూక్ బాషాది అని, కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి తన తండ్రి మంటల్లో చనిపోయాడని పాములపాడు పోలీస్ స్టేషన్లో అక్బర్ బాషా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తర్వాత పోలీసులు శవానికి శవ పరీక్ష నిర్వహించి శవాన్ని మృతుని కొడుకు అక్బర్ బాషా మరియు అతని బంధువులకు అప్పగించగా వారు ముస్లిం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5వ తేదీన పాములపాడు మండలం చలిమిల గ్రామం ఎస్సీ కులానికి చెందిన శెట్టి ప్రతాప్ భార్య శెట్టి స్వరూప మాట్లాడుతూ, తన భర్త ఏప్రిల్ 1వ తేదీ నుంచి కనిపించడం లేదని, ఏకే ట్రేడర్ షాప్ లో చనిపోయిన వ్యక్తి ఫారూక్ బాషా కాదని, ఆ శవం తన భర్తది అని, ఫారూక్ బాషా మరియు అతని కుమారుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్తను చంపి మంటల్లో వేసి తగలబెట్టి అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్లాన్ చేశారని ఆరోపించింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని స్పెషల్ దర్యాప్తు అధికారి అయిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేవలం 3 రోజుల్లో లోతుగా దర్యాప్తు జరిపి శవాన్ని పూడ్చిన ప్రదేశం నుండి సమాధి తవ్వించి శవాన్ని బయటకు తీసి అదే ప్రదేశంలో రీపోస్ట్ మార్టం జరిపించి అనేక మందిని విచారించి చనిపోయిన వ్యక్తి 4/20/24 రాత్రి సుమారు 10:30 to 11 గంటల మధ్య ఎస్కే ట్రేడర్స్ పాములపాడు గోడౌన్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఒక అతను చనిపోయినట్లు, అతని పేరు షేక్ ఫరూక్ బాషా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అతని కొడుకైనటువంటి షేక్ అక్బర్ పాములపాడు పిఎస్లో రిపోర్ట్ ఇచ్చారు. కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కాలం ముందు అతను తన తండ్రిదని చెప్పాడు అని చెప్పి డెడ్ బాడీ క్లెయిమ్ చేశారు. దానికి ఇంక్వెస్ట్ మరియు పిఎం అనంతరం అతనికి బాడీని అప్పగించడం జరిగింది. ఇలాగా ఉండగా తేదీ 5/4/2024 రోజు చెలిమెల గ్రామానికి చెందిన శెట్టి స్వరూప ఎస్సీ లేడీ కూడా తన భర్త 1/4/2024 పాములపాడు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి తిరిగి రానట్లు, అలాగే ఆమె కూడా 1 నుండి 5వ తారీఖు వరకు చుట్టుపక్కల గ్రామాల్లో అతని కొరకు వెతకగా ఫేస్ కానట్లు ఆమె కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం అయింది. ఆ క్రమంలో
డిఎస్పి ఆత్మకూరు శ్రీనివాసరావు గారు, తర్వాత సిఐ ఆత్మకూరు వారు, అలాగే తర్వాత మన మామూలుపాడు ఎస్ఐ అశోక్ గారు స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఏదైతే స్పెషల్ టీం ఫామ్ చేసి తర్వాతను ఏదైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం కొరకు అన్ని ఎంక్వైరీస్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు. సో ఇలా ఉండగా 10వ తారీఖుని నెల్లూరు సిటీలోని 51వ డివిజన్ సంతపేట మార్కెట్ నుండి నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పరిశుభ్రతకు, నెల్లూరు పట్టణ మౌలిక వస్తువుల సదుపాయంలో నెల్లూరు పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అహర్నిశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మేము నిస్వార్థంగా పనిచేస్తామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నెల్లూరు యొక్క పరిశుభ్రతకి, నెల్లూరు పట్టణంలో మౌలిక వసతుల సదుపాయంలో, నెల్లూరు పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టి రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి నేను అహర్నిశాలు కష్టపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక పార్కులు, క్రీడా మైదానాలు అభివృద్ధికి, భూగర్భ జలాల అభివృద్ధికి నా వంతు నేను ఖలీల్ అహ్మద్ వంతు ఆయన కృషి చేస్తారనని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు వాసిగా, నెల్లూరులో పుట్టినటువంటి వ్యక్తిగా, నెల్లూరులో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా, విఆర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తిగా, నెల్లూరుని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, నెల్లూరు నగర పౌరులకు నేను అందుబాటులో ఉంటానని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి దూలపల్లి కొంప చౌరస్తాలో బస్సు దగ్ధం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సులో మంటలు, వేసవి కాలం కావడంతో మంటలు వచ్చి తగలడంతో అగ్ని ప్రమాదం. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో మంటలు రావడానికి గల కారణాలను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. బీఆర్ఎస్ లో అనేక పదవులు అనుభవించి కారు గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్ లో చేరారని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ లో కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి కేసీఆర్, కేటీఆర్ దగ్గర పార్టీ ఫండ్ తెచ్చుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి కూతురు కావ్య ఎంపీ టికెట్ పొందిన తర్వాత అవకాశవాదంతో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కండువాతో గెలిచిన కడియం శ్రీహరి సిగ్గుంటే, శరముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలవాలని గుర్తు చేశారు. నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే కింగ్గా పిలిస్తే బాగుంటుందేమో.
ఆఖరికి 600 జనాభా 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో. అంత చిన్న జాతి అని చెప్పుకునే మైళ్ళ కులస్తునికి టీఆర్ఎస్ పార్టీలో తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీ సీట్ ఇచ్చినా కూడా కేసీఆర్కు వెన్నుపోటు వచ్చి ఎంపీ టికెటే కాదు, ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ పెద్ద సారిస్తే చిన్న ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ దగ్గర పోయి కూడా నమ్మబలికి 24 గంటల ముందు చిన్న బాస్ దగ్గర నుంచి వెళ్ళి కూడా పైసలు అడుక్కొని మరి పోతూ ఏమాత్రము టీఆర్ఎస్ పార్టీకి పైసా పని చేయని కావ్య వాళ్ళు ఆరోపణలు చేసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా నిరీక్షణ. యుఎస్ఏలో నివాస హక్కుల కోసం 12 లక్షల మంది భారతీయుల ఎదురుచూపు. నువ్వేమీ అమాయకుడివి కాదు, రామ్దేవ్ పై సుప్రీంకోర్టు సీరియస్. నేడు మెతుకు సీమకు కేసీఆర్. సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభకు అంతా సిద్ధం. ఈ సీజన్ ఐపీఎల్లో ఇదే బిగ్గెస్ట్ 6. దినేష్ కార్తిక్ కొట్టిన ఆ షాట్ చూడాల్సిందే. కోపం, ఆవేశం, కోహ్లీలో టెన్షన్. రెట్టింట వైరల్ అవుతున్న కోహ్లీ వీడియో. శంకర్ కూతురు రిసెప్షన్ లో చిరంజీవి ఫ్యామిలీ. రణ్వీర్ సింగ్ డాన్స్. బేరిష్ మోడ్ లో స్టాక్ మార్కెట్లు. ఆవిరవుతున్న మదుపరుల సంపద. ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు. తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. ఇదే బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.